నెల్లూరు నగరంలో బాలాజీ నగర్లో గత 24 సంవత్సరాలుగా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఉగాది ఉత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం పరాభవ సంవత్సరం రేపు 19వ తేదీ ఉగాది రోజున బాలాజీ నగర్లో వైభవోపేతంగా ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నాం. గత 24 సంవత్సరాలుగా నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సౌజన్యంతో ఈ యొక్క కార్యక్రమాలను మిత్రులందరి సహకారంతో ఈ ప్రాంత పెద్దల యొక్క ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాలని ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం సనాతన పీఠమైనటువంటి పుష్పగిరి శంకరాచార్య పీఠం 4000 సంవత్సరాల నాడు స్థాపించబడినటువంటి పీఠం. ఆ పీఠానికి 48వ పీఠాధిపతి అయినటువంటి శ్రీమతి అభినోద్దండ విద్యాశంకర భారతీ మహాస్వామి వారు ఇచ్చేసి ఇక్కడ అనుగ్రహ భాషణం చేసి ఈ ప్రాంత ప్రజలందరినీ ఆశీర్వదిస్తారు. వారు 48వ పీఠాధిపతిగా ఆ పీఠాధిపత్యం వహిస్తూ పంచాంగ శ్రవణాన్ని మాచివోలు రమేష్ శర్మ గారు చేస్తారు. అదేవిధంగా ఏదైతే మేము ఈ ప్రాంత ప్రజలకి మంచి జరగాల, వీళ్ళందరికీ శుభ ఫలితాలు కలగాల అని చెప్పే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఏదో ఒక క్షేత్ర ప్రసాదాన్ని తెచ్చి వితరణ చేస్తున్నాం. ఈ సంవత్సరం ఆ క్షేత్ర ప్రసాదంలో భాగంగా ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ప్రఖ్యాతమైనటువంటి క్షేత్రం అయితే ఉందో బెజవాడ కనకదుర్గమ్మ వారి క్షేత్ర ప్రసాదాన్ని ఎల్లుండి ఉగాది రోజున సాయంకాలం వితరణ చేయబోతున్నాం. అమ్మవారి ప్రసాదానికి ఈ సంవత్సరం బాగా శక్తివంతమైనటువంటి ఇది. ఇటీవల మొన్ననే వారం రోజుల నాడు అమ్మవారికి కుంభాభిషేకం జరిగి ఆ యొక్క శక్తిని పుంజుకున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆ దేవాలయం. అటువంటి క్షేత్రం నుంచి ప్రసాదాన్ని తీసుకొచ్చి ఈ యొక్క సభలో వితరణ చేస్తున్నాం. అదేవిధంగా రెండవ రోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని వైభవోపేతంగా ఈ ప్రాంతంలో నిర్వహిస్తున్నాం. నెల్లూరు నగర తూర్పు ప్రాంతాలు, నెల్లూరు నగర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఉద్దేశంతో 24 సంవత్సరాలుగా చేస్తున్నాము ఈ యొక్క ఉగాది ఉత్సవాలు. ఇవి బాగా ఈ ప్రాంతంలో ప్రాచుర్యమై ఉగాది అంటే బాలాజీ నగర్ గుర్తు చేసే విధంగా మీ అందరి సహకారంతో ఈరోజు జరుగుతూ ఉన్నది. 24 సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని తెలుగు జాతి వైభవాన్ని, సనాతన ధర్మాన్ని ఈ ప్రాంతానికి గుర్తు చేసే విధంగా మా ప్రయత్నంగా మేము చేస్తున్నాం.